శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది పురుషుల టీ20 క్రికెట్ లీగ్. భారతదేశంలో 2008 నుండి ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న అత్యధిక ప్రజాదరణ పొందిన క్రికెట్ పోటీ ఇది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడతాయి. ఒక బ్రాడ్కాస్ట్ కంపెనీ నిర్వహించిన క్రికెట్ పోటీని వ్యతిరేకిస్తూ ఈ ఐపీఎల్ అనేది పునాది వేసుకుంది అనే అంశం మీలో ఎంతమందికి తెలుసు? ఎటువంటి అంశాలతో ఈ పోటీలు నిర్వహించబడతాయి? ప్రపంచ క్రికెట్ క్రీడలపై మరియు భారతదేశంలో అనేక ఇతర క్రీడలపై ఇది ఎటువంటి ప్రభావం చూపించింది? ముఖ్యంగా భారతదేశంలో మరియు మిగతా క్రికెట్ ఆడే దేశాలలో మహిళా క్రికెట్ను ప్రమోట్ చేయడానికి ఇది ఏ రకంగా దోహదపడింది అనే అనేక అంశాలతో ఈ ప్రసారంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐపీఎల్ అంటే మనలో ముఖ్యంగా నేటి తరంలో తెలియని వారు ఎవ్వరూ ఉండరు. మరి ఐసీఎల్ అనేది ఒకటి ఉండేదని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడున్న ఐపీఎల్ అనేది మొదటగా భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్య స్థాపకుడు సుభాష్ చంద్ర అనే వ్యాపారవేత్త కోపంతో పురుడు పోసుకున్న అతిపెద్ద లాభాపేక్ష కలిగిన ఆలోచన. సుభాష్ చంద్ర గారి యొక్క ఎస్ఎల్ గ్రూప్లోని భాగమైన జీ టెలిఫిలిమ్స్ 2003 ప్రపంచ కప్పుకు అధిక మొత్తంలో బిడ్ వేసినా ఫలితం దక్కలేదు. 2004లో ప్రయత్నం మొదలుపెట్టి 2006 వరకు కూడా ట్రై చేశారు. అయినా ప్రసార హక్కులను పొందలేకపోయారు. ఈ ఓటమితో అసలు మనమే ఎందుకు ఒక క్రికెట్ పోటీని నిర్వహించి టెలికాస్ట్ చేయకూడదనుకొని 100 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎస్టిమేషన్తో ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ను ప్రారంభించారు. క్రికెట్ పోటీలో ప్రసార హక్కులు పొందనందుకు వ్యతిరేకంగా ఈ ఐసీఎల్ను ప్రారంభించినట్లు జీ స్పోర్ట్స్ వ్యాపార అధినేత హిమాన్షు మోడీ పేర్కొన్నారు. ఈ లీగ్ను మొదటగా 6 జట్లతో ప్రారంభమై క్రమంగా 8 జట్లకు విస్తరించింది. అయితే ప్రారంభంలో ప్రముఖ ఆటగాళ్లు ఎవ్వరూ అంతగా ఆసక్తిని చూపలేదు. మరోవైపు బీసీసీఐ ఈ లీగులో చేరే ఆటగాళ్ల మీద జీవిత కాలం పాటు నిషేధాన్ని విధిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ కొంతమంది అంటే జాతీయ జట్టులో చోటు కోల్పోయిన వారు చేరారు. ఇదే క్రమంలో 2007 జూలై 24న ప్రముఖ వెస్టిండీస్ ఆటగాడు బ్రియన్ లారా కూడా చేరారు. మన దేశం నుండి కపిల్ దేవ్, కిరణ్ మోరే లాంటి వ్యక్తులు కూడా చేరారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ దేశ ఆటగాళ్లు చేరకుండా నిషేధ నిబంధనలు ప్రకటించింది. అయినప్పటికీ ఇంజమాముల్ హక్ వంటి కొంతమంది చేరారు. బీసీసీఐ తనకున్న సర్వ అధికారాలను ఉపయోగించి ప్రముఖ ఆటగాళ్లను చేరనీయకుండా ఆపి స్టేడియంస్ను కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంది. కాబట్టి ప్రారంభంలో అన్ని పోటీలు ఒకే ఒక్క స్టేడియం చండీగఢ్లోని పంచకుల స్టేడియంలోనే నిర్వహించారు. ఆ తర్వాత 2008 సంవత్సరంలో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో కూడా నిర్వహించారు. ఇలా మొదలైన ఐసీఎల్లో జట్ల కూర్పును చూస్తే ప్రతి జట్టులో 4 అంతర్జాతీయ ఆటగాళ్లు, 2 భారతదేశ ఆటగాళ్లు, 8 మంది దేశవాళీ ఆటగాళ్లు ఉంటారు. కానీ క్రొత్తగా చేరిన లాహోర్ బాద్షాస్ జట్టులో అందరూ పాకిస్తానీ ఆటగాళ్లే ఉండటం విశేషం. ఇక ఈ లీగ్లో జట్ల వివరాలు చూస్తే ముంబై ఛాంప్స్, చెన్నై సూపర్ స్టార్స్, చండీగఢ్ లయన్స్, హైదరాబాద్ హీరోస్, కోల్కతా టైగర్స్, ఢిల్లీ జెట్స్, అహ్మదాబాద్ రాకెట్స్, లాహోర్ బాద్షాస్ అని 8 జట్లు పాల్గొన్నాయి. ప్రతి జట్టు ఒక మెంటర్, ఒక మీడియా మేనేజర్, సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్టులను కలిగి ఉంటాయి. అన్ని పోటీలు టీ20 ఫార్మాట్లో ఉంటాయి. ఫైనల్స్ గెలిచిన జట్టుకు $1 మిలియన్ అమెరికన్ డాలర్లు, మన కరెన్సీలో సుమారు 4,20,00,000 రూపాయలు అన్నమాట. బీసీసీఐ వేసిన ఆంక్షల కారణంగా ఎటువంటి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా ఐపీఎల్ మాదిరి ఫ్రాంచైజ్ కోసం రాలేదు. ఇది అతిపెద్ద భారంగా మారింది సుభాష్ చంద్ర గారికి. ఎక్కువ కాలం ఐసీఎల్ను నిర్వహించలేకపోయారు.
ఈ ఐసీఎల్ ఇన్స్పిరేషన్తో అప్పటికే బీసీసీఐలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న లలిత్ మోడీ గారు ఐపీఎల్ను తెర మీదకి తీసుకొచ్చారు. సేమ్ ప్యాటర్న్, సేమ్ స్ట్రక్చర్తో బీసీసీఐ ఈ లీగ్ను నిర్వహించడానికి అనుమతులు ఇచ్చింది. సో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, ప్రముఖ ఆటగాళ్లు ఇందులో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు. 2007 సెప్టెంబర్ 13న T20 ప్రపంచ కప్లో భారతదేశం విజయం సాధించిన తర్వాత బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఫ్రాంచైజీ ఆధారిత 2020 పోటీని ప్రకటించింది. మొదటి సీజన్ 2008 ఏప్రిల్లో న్యూఢిల్లీలో హై ప్రొఫైల్ వేడుక ప్రారంభం అయ్యింది. లలిత్ మోడీ గారు టోర్నమెంట్ ఫార్మాట్, ప్రైజ్ మనీ, ఫ్రాంచైజీ ఆదాయం, స్క్వాడ్ల కూర్పు, నియమాలతో అనేక వివరాలను వెల్లడించారు. భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులతో కూడిన 7 వ్యక్తుల గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ అనేది ఐసీఎల్కు పోటీగా ప్రారంభించలేదని, అనేక సంవత్సరాలుగా బీసీసీఐ ఈ ఆలోచనను చేస్తుందని, ఇది పూర్తిగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్గా అమెరికాలోని నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మాదిరిగానే ఉంటుందని చెప్పారు. ఐపీఎల్ పూర్తిగా క్రొత్త తరం క్రీడాభిమానులను దేశవ్యాప్తంగా మైదానంలోకి ఆకర్షించడానికి మరియు డైనమిక్ T20 ఫార్మాట్, మహిళలు, పిల్లలతో సహా యువ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించామని చెప్పుకొచ్చారు. కొత్త లీగులో పాల్గొనే జట్టు యజమానులను ఎంచుకోవడానికి 2008 జనవరి 24న ఫ్రాంచైజీల కోసం వేలం నిర్వహించారు. ఫ్రాంచైజీల రిజర్వ్ ధరలు సుమారు $400 మిలియన్ ప్రారంభం అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కలకత్తా, మొహాలి, ముంబై ఫ్రాంచైజీలు కలిపి మొత్తం $723.59 మిలియన్ల ముగిసింది. ఐసీఎల్ ఇక 2009వ సంవత్సరంలో మూతపడింది. 2008వ సంవత్సరంలో ముంబై ఉగ్రవాద దాడుల ప్రమేయంలో పాకిస్తాన్ దేశం పేరు ఉన్నందున ఐపీఎల్లో ఆ దేశ ఆటగాళ్లకు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వలేదు. ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ముంబైలోని చర్చ్ గేట్లోని వాకండే స్టేడియం పక్కన క్రికెట్ సెంటర్లో ఉంది. టోర్నమెంట్ సంస్థతో సహా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది. ఈ విధంగా ఆరంభం అయిన ఐపీఎల్లో 2008 నుండి 2024 వరకు విజేతలుగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ చెరొక 5 సార్లు, కోల్కతా నైట్ రైడర్స్ 3 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, డెక్కన్ చార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కసారి టైటిల్ విన్నింగ్ గెలుచుకున్నాయి. ఈ ఐపీఎల్ క్రీడ వల్ల భారతదేశంలో ఎంతోమంది క్రొత్త క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు మరియు వారి ప్రతిభ మెరుగుపరుచుకోవడానికి ఎన్నో అవకాశాలను కూడా కల్పించింది ఈ లీగ్. మరోవైపు పారిశ్రామికవేత్తలకు ఇది మరొక క్రొత్త ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. అనేక మంది ఐపీఎల్ జట్టు యజమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లీగ్లలో దక్షిణాఫ్రికాకు చెందిన SA20, కరేబియన్ ప్రీమియర్ లీగ్ CPL వంటి జట్లను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని విస్తరించారు. వారు తమ ఇతర లీగులలో జట్లకు ఐపీఎల్ జట్లు మాదిరి సమానమైన పేర్లతో బ్రాండింగ్ చేసుకున్నారు. 2010 మార్చి 21న కొత్త ఫ్రాంచైజీలు పూణే వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళలో 2011లో 4వ సీజన్కు ముందు లీగులో చేరాయి. సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ గ్రూపు $370 మిలియన్ పూణే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. రెండే జౌస్ స్పోర్ట్స్ వరల్డ్ కొచ్చి ఫ్రాంచైజీని $333.3 మిలియన్లకు కొనుగోలు చేసింది. కొచ్చి టస్కర్స్ కేరళ 2011 సీజన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీకి చెందిన 10% బ్యాంకు గ్యారంటీ ధనాన్ని బీసీసీఐకి చెల్లించడంలో విఫలమైనందున 2011 నవంబర్ 11న దాన్ని రద్దు చేశారు. 2012 సెప్టెంబర్ 14న 2009 ఛాంపియన్ అయిన డెక్కన్ చార్జర్స్కు కొత్త యజమానులు దొరకలేదు. బీసీసీఐ ఆ జట్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 25న కొత్త ఫ్రాంచైజీ కోసం వేలం నిర్వహించగా హైదరాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన బిడ్ను సన్ టీవీ నెట్వర్క్ గెలుచుకుంది. జట్టుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు. బీసీసీఐతో ఆర్థిక విభేదాల కారణంగా పూణే వారియర్స్ ఇండియా 2013 మే 21న ఐపీఎల్ నుండి వైదొలిగింది. బీసీసీఐ అధికారికంగా ఫ్రాంచైజీని 2013 అక్టోబర్ 26న రద్దు చేసింది.
అవసరమైన బ్యాంకు గ్యారంటీని అందించడంలో విఫలమైనందున రద్దు చేశారు. 2015 జూన్ 14న స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ కుంభకోణంలో 2 సార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభ సీజన్ ఛాంపియన్లైన రాజస్థాన్ రాయల్స్ను 2 సీజన్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2015 డిసెంబర్ 8న వేలం తర్వాత చెన్నై, రాజస్థాన్ల స్థానంలో 2 సీజన్లకు పూణే, రాజ్కోట్లు పోటీ పడతాయని ప్రకటించారు. రీప్లేస్మెంట్ జట్లు రైజింగ్ పూణే సూపర్ జైంట్, గుజరాత్ లయన్స్. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 సీజన్కు వేదికను మార్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో గేమ్లు నిర్వహించారు. 2012 ఆగస్టులో బీసీసీఐ 2 కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించింది. ఇది బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 6 నగరాలలో 2 ఉంటాయి. అవి అహ్మదాబాద్, లక్నో, కటక్, గౌహతి, రాంచీ, ధర్మశాల. ఆగస్ట్ 2022 సీజన్ నుండి అవి లీగ్లో చేరతాయని ప్రకటించింది. అక్టోబర్ 25న జరిగిన క్లోజ్డ్ బిడ్డింగ్లో ఆర్పీఎస్జీ గ్రూప్, సివిసి క్యాపిటల్లు జట్ల కోసం బిడ్లను గెలుచుకున్నాయి. ఆర్పీఎస్జీ 7,000 కోట్లతో లక్నో, సివిసి 5,200 కోట్లతో అహ్మదాబాద్ను గెలుచుకున్నాయి. ఈ జట్లకు లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్ అని పేర్లు పెట్టారు. అనేక మంది ఐపీఎల్ జట్టు యజమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లీగుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన SA20, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి జట్లను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని విస్తరించారు. వారు తమ జట్లను తమ ఐపీఎల్ జట్లకు సమానమైన పేర్లతో బ్రాండింగ్ చేసుకున్నారు. ఏటా జరిగే ఆటగాళ్ల వేలంలో పాడుకోవడం, ట్రేడింగ్ సమయంలో ఇతర జట్ల నుండి కొనుక్కోవడం, అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్లను తీసుకోవడం ద్వారా జట్టు ఆటగాళ్లను సమకూర్చుకుంటుంది. ఆటగాళ్లు వేలం కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటారు, తమ మూల ధరను నిర్ణయించుకుంటారు. అత్యధిక బిడ్డింగ్ చేసిన ఫ్రాంచైజీ వారిని కొనుగోలు చేస్తుంది. వేలంలో విక్రయించబడని ఆటగాళ్లు అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో భర్తీ చేయడానికి అర్హులు. ట్రేడింగ్ విండోస్లో ఆటగాడి సమ్మతి ఉంటేనే వర్తకం చేయవచ్చు. ఫ్రాంచైజీ పాత కొత్త ఒప్పందాల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే దాన్ని చెల్లిస్తుంది. కొత్త కాంట్రాక్ట్ విలువ పాతదానికంటే ఎక్కువ ఉంటే ఆటగాడు, అమ్మే ఫ్రాంచైజీ ఆ తేడాను పంచుకుంటారు. సాధారణంగా 3 ట్రేడింగ్ విండోలు ఉంటాయి. వేలానికి ముందు 2 ఉండగా వేలానికి టోర్నమెంట్ ప్రారంభానికి మధ్య ఒకటి ఉంటుంది. ట్రేడింగ్ విండోస్ వెలుపల లేదా టోర్నమెంట్ సమయంలో ఆటగాళ్ల వర్తకం చేయకూడదు. అయితే టోర్నమెంట్కు ముందు లేదా జరిగే సమయంలో భర్తీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. 2020 సీజన్ నాటికి ఫ్రాంచైజీల నియమాలు కొన్ని. మొత్తం స్క్వాడ్ జీతం 85 కోట్లను మించకూడదు. అండర్-19 ఆటగాళ్లలో ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్ ఏ క్రికెట్ ఆడితే తప్ప వారిని ఎంపిక చేయకూడదు. ఆటగాళ్ల కాంట్రాక్టులు 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. ఒప్పందాన్ని ఫ్రాంచైజీ 1 లేదా 2 సంవత్సరాలు పొడిగించవచ్చు. 2014 సీజన్ నుండి ప్లేయర్ కాంట్రాక్టులు రూపాయల్లో ఇస్తున్నారు. అంతకుముందు ఒప్పందాలు US డాలర్లలో ఉండేవి. విదేశీ ఆటగాళ్ల కాంట్రాక్ట్ తేదీ నాటికి లేదా అసలు చెల్లింపు తేదీ నాటికి మారకం రేటును బట్టి ఆటగాడు ఎంచుకున్న కరెన్సీలో వేతనం పొందవచ్చు. 2014 సీజన్కు ముందు ఆటగాళ్ల వేలంలో పూల్లో భారతదేశీయ ఆటగాళ్లను చేర్చలేదు. వారిని ఫ్రాంచైజీలు నేరుగా విడివిడిగా సైనప్ చేసుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీ ఇచ్చే జీతం నుండి ఒక్కో ఆటగాడికి 10 లక్షల నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తారు. దీన్ని ఫ్రాంచైజీ యజమానులు గట్టిగా వ్యతిరేకించారు. బాగా డబ్బున్న ఫ్రాంచైజీలు లోపాయికారి ఒప్పందాలతో ఆటగాళ్లను ఆకర్షిస్తున్నాయని వాళ్ళ ఫిర్యాదు. ఆ తర్వాత ఆటగాళ్ల వేలంలో దేశీయ ఆటగాళ్లను చేర్చాలని ఐపీఎల్ నిర్ణయించింది. విదేశీ ఆటగాళ్ల జీతంలో 10% మొత్తాన్ని బీసీసీఐ ఆయా దేశాల జాతీయ క్రికెట్ బోర్డులకు ఇస్తుంది. స్పోర్టింగ్ ఇంటెలిజెన్స్, ESPN ది మ్యాగజైన్లు 2015లో చేసిన సర్వే ప్రకారం ప్రో రేటింగ్ పద్ధతిలో చూస్తే ఐపీఎల్లో ఆటగాళ్లు సగటు జీతం సంవత్సరానికి $4.33 మిలియన్ ఉంటుంది. ఇది ప్రపంచంలో స్పోర్ట్స్ లీగులు ఇచ్చే అత్యధిక జీతాల్లో 2వ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే
ఐపీఎల్లో ఆటగాళ్ళు టోర్నమెంట్ వ్యవధికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇది 2 నెలల కన్నా తక్కువ. కానీ ఇతర స్పోర్ట్స్ లీగులు కుదుర్చుకునే ఒప్పందాలు మొత్తం సంవత్సరానికి ఉంటాయి. ది టెలిగ్రాఫ్ యొక్క నివేదిక ప్రకారం ఐపీఎల్లో వచ్చే ఆదాయంలో ఆటగాళ్లకు 18% చెల్లిస్తారు. ఇది ఇతర ప్రధాన స్పోర్ట్స్ లీగులతో పోలిస్తే అతి తక్కువ మొత్తం. చాలా స్పోర్ట్స్ లీగులు తమ ఆదాయంలో ఆటగాళ్లకు కనీసం 50% చెల్లిస్తాయి. ఐపీఎల్ ఆటగాళ్లకు సక్రమంగా చెల్లించాలని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య తెలిపింది. ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం 46.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంది. విజేత జట్టు 20 కోట్లు, రెండవ స్థానంలో నిలిచిన జట్టు 13 కోట్లు, మూడవ స్థానంలో నిలిచిన జట్టు 7 కోట్లు, నాలుగవ స్థానంలో ఉన్న జట్టు 6.5 కోట్లు అందుకుంటాయి. ఇతర జట్లకు ప్రైజ్ మనీ ఉండదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రైజ్ మనీలో సగం మొత్తాన్ని ఆటగాళ్లకు పంచాలి. అంతర్జాతీయ T20 క్రికెట్ ఫార్మాట్కు ఇతర T20 లీగులకు భిన్నంగా ఐపీఎల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఐపీఎల్ గేమ్లో టెలివిజన్ టైమౌట్ ఉంటుంది. ఇన్నింగ్స్ సమయంలో ప్రతి జట్టుకు 2.5 నిమిషాల వ్యూహాత్మక టైమౌట్ ఉంటుంది. బౌలింగ్ జట్టుకు 6-9 ఓవర్ల మధ్య, బ్యాటింగ్ జట్టుకు 13-16 ఓవర్ల మధ్య తప్పనిసరిగా టైమౌట్లు తీసుకోవాలి. వ్యూహాత్మక టైమౌట్ ముగిసినట్లు సూచించడానికి ఆన్ ఫీల్డ్ అంపైర్లు గాలిలో తన చేతిని పైకెత్తి రెండో చేత్తో మణికట్టుపై తడతాడు. టైమౌట్ను జట్లు దుర్వినియోగం చేస్తున్నాయని అంపైర్లు గుర్తిస్తే పెనాల్టీ విధించవచ్చు. 2018 సీజన్ నుండి అన్ని ఐపీఎల్ మ్యాచ్లలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ DRSను ఉపయోగిస్తున్నారు. ఇది ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడానికి ప్రతి జట్టుకు ఇన్నింగ్స్లో 2 అవకాశాలు ఉంటాయి. 2023 సీజన్ నుండి ఆటగాళ్లు వైడ్లు, నోబాల్లను కూడా సమీక్షించవచ్చు. ఇది ఇతర పురుషుల క్రికెట్ టోర్నమెంట్లలో ఉండదు. బౌలింగ్ జట్టు తన ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే మిగిలిన ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ పరిమితుల సర్కిల్ వెలుపల 4 ఫీల్డర్లను మాత్రమే ఉంచవచ్చు. లేదా మ్యాచ్ రెఫరీ ఆట తర్వాత బౌలింగ్ జట్టు కెప్టెన్ను శిక్షించవచ్చు. ఒక సీజన్లో మొదటి నేరంపై కెప్టెన్కు 12 లక్షల రూపాయల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే 24 లక్షల రూపాయల జరిమానా, కెప్టెన్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్తో సహజట్టు సభ్యులందరికీ 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధిస్తారు. అదే సీజన్లో మూడోసారి జట్టు స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేస్తే కెప్టెన్ను తదుపరి మ్యాచ్కు సస్పెండ్ చేస్తారు. అలాగే అతనికి 30 లక్షల రూపాయల జరిమానా, జట్టులోని మిగిలిన వారికి ఒక్కొక్కరికి 12 లక్షలు లేదా 50% మ్యాచ్ ఫీజు జరిమానా విధిస్తారు. తదుపరి నేరాలకు ఈ జరిమానాలు అలాగే ఉంటాయి. ముందే పేర్కొన్న 5 ఆటగాళ్ల జాబితా నుండి ఇంపాక్ట్ ప్లేయర్గా పేర్కొనబడే ఒక ఆటగాన్ని జట్టు ఉపయోగించవచ్చు. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు కానీ, వికెట్ పడినప్పుడు కానీ, బ్యాటర్ రిటైర్ అయినప్పుడు కానీ, ఓవర్ చివరిలో కానీ ఆటగాన్ని మార్చవచ్చు. ఈ నియమం ఫుట్బాల్, NBA నుండి తీసుకున్నారు. 2 జట్టు ఒక్కో మ్యాచ్కు చెరొకరిని సబ్స్టిట్యూట్ని ప్రవేశపెట్టవచ్చు. ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పుడు బౌలింగ్ జట్టు ఓవర్ మధ్యలో ఆటగాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే అప్పుడు వచ్చే బౌలర్ ఆ ఓవర్లోని మిగిలిన బంతులను వేయకూడదు. వెళ్ళిపోయే ఆటగాడు ప్రత్యామ్నాయ ఫీల్డర్గా కూడా మ్యాచ్లో పాల్గొనకూడదు. జట్టు తుది జాబితాలో 4 కంటే తక్కువ విదేశీ ఆటగాళ్లు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయంగా విదేశీ ఆటగాడిని పంపవచ్చు. ఆన్ఫీల్డ్ అంపైర్ తన చేతులతో ఎక్స్ సింబల్ చేయడం ద్వారా ఆటగాన్ని మారుస్తున్నట్టు సూచిస్తాడు. ఒక మ్యాచ్లో పాల్గొనే జట్టు తమ ఆడే 11 ఆటగాళ్ల పేర్లను టాస్క్ ముందు కానీ తర్వాత కానీ మ్యాచ్ రెఫరీకి ఇవ్వచ్చు. బౌలర్ బౌలింగ్ చేస్తుండగా బంతి బ్యాట్స్మెన్కి చేరేలోగా ఫీల్డర్ కానీ వికెట్ కీపర్ కానీ అనుచితమైన కదలికలు చేస్తే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఆ బంతిని డెడ్ బాల్గా గుర్తిస్తారు. ప్లేయింగ్ 11లో జట్లు గరిష్టంగా 4 విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు. జట్లు తప్పనిసరిగా 25 మంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవాలి. అందులో 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. 2014లో సగటు హాజరు ప్రకారం చూస్తే స్పోర్ట్స్ లీగులన్నింటిలోకి ఇది 6వ స్థానంలో ఉంది.
2010లో యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారమైన మొదటి క్రీడా ఈవెంట్గా ఐపీఎల్ నిలిచింది. ఐపీఎల్ భారీ విజయం నుండి స్ఫూర్తిగా అనేక దేశీయ క్రికెట్ లీగులు, ఇతర క్రీడల లీగులు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. 2022లో ఈ లీగ్ బ్రాండ్ విలువ 90,038 కోట్లు. బీసీసీఐ ప్రకారం 2015 సీజన్లో ఐపీఎల్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ జీడీపీకి 1,150 కోట్లు అందించింది. కన్సల్టింగ్ సంస్థ డిఎన్పి అడ్వైజరీ నివేదిక ప్రకారం 2022 డిసెంబర్లో ఐపీఎల్ విలువ 10.9 మిలియన్ల యూఎస్ డాలర్లు. 2020 నుండి డాలర్ పరంగా 75% వృద్ధిని నమోదు చేసింది. 2023 ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది వీక్షకులు చూశారు. ఇంటర్నెట్లో అత్యధిక వీక్షణలు పొందిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం అది. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం.